ఎస్ ఓకే ఓకే ట్రై చేస్తాం పెట్టేయండి. కంగ్రాచులేషన్స్. ఇంతకాలానికి నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత ఒక దొంగని పట్టుకున్నావు అనమాట. వెరీ గుడ్. ఒరే వాడేం దొంగతనం చేశాడా? జేబులు కత్తిరించాడా? ఇళ్ల కన్నాలు వేశాడా? బళ్ళో పలకలు కొట్టేశాడా? గుళ్ళో విగ్రహాలు కొట్టేశాడా? మద్దలు చేశాడా? దారి దోపిడీలు చేశాడా? ఎవడి మెడన్నా విరిచి కరకరా నవిలి మింగాడా? లేకపోతే రాత్రుళ్ళు బస్సులు తగలబెట్టి స్పేర్ పార్ట్స్ అమ్ముకున్నాడా? ఏం దొంగతనం చేశాడ్రా వాడు? చేట. అయ్యి బాబోయ్, చేట దొంగతనం చేశాడా? ఈ చిరిగిపోయిన చేట వీడు దొంగతనం చేశాడా? వాడికి సిగ్గు లేక చేట దొంగతనం చేశాడు. ఓకే ఒప్పుకుంటాను రా. కానిస్టేబుల్ పోయి ఉండి వాడిని పట్టుకోవడానికి నీకు సిగ్గు లేదురా? రేపు వెళ్ళిపోరా, వెళ్ళిపోరా, వెళ్ళిపో. మంచి దొంగతనం చేయలేదు దరిద్రుడా. రేయ్, నిజంగా నీకు దమ్ముంటే, చావుంటే, కలేజా ఉంటే, గుండుంటే నా రివాల్వర్ కొట్టేసినట్టు పట్టుకోరా, నీ పుణ్యం ఉంటుంది. ఆ రోజు నీ చేత పప్పు రుప్పించిన అమ్మాయి నీ రివాల్వర్ కొట్టేసింది. నా చేత పప్పు రుప్పించిన అమ్మాయి రివాల్వర్ కొట్టేయటం నువ్వు చూసావా? ఆఫీసర్లు అమ్మనా బూతులు తిడుతుంటే చూస్తూ ఏమీ తెలియనట్టు హావభావ ప్రకటనలతో చెప్పకుండా నన్ను ఏడిపిస్తావురా? నిన్ను చంపేస్తా నిన్ను. వీడిప్పుడు జైల్లో ఉన్నాడు కదా? అవును. ఆ టీవీ ఆన్ చేయండి. ఇప్పుడందుగా నా తెలుగు ప్రోగ్రాంలు వస్తాయి. నీ మంత్రాలు గింత్రాలు అన్ని మర్చిపోతావు. సో నువ్వు రా, మీరు యష్కర్ మష్కర్ తుష్కర్ తుష్కర్ మష్కర్ యష్కర్ యష్కర్ మష్కర్ తుష్కర్ హామ్ ఫైర్. యష్కర్ మష్కర్ తుష్కర్ తుష్కర్ మష్కర్ యష్కర్ యషా పుష్ హామ్ ఫైర్. ఏర్బాబేనండి, కొంప తీసి మాయమైపోయాడా? నో ఈ పెట్టెలో ఉన్నాడు, తీసి చూసుకోండి. తెరవండిరా. నిజంగా ఈరబాబండి. ఏమండి, ఇదిగోండి. తమరు నిజంగా ఉండాల్సిన వాళ్ళండి. మీరు కానీ నాతో కలిశారంటే ఈ దేశాన్ని అమ్మా కంకహా చేసేయచ్చు. థ్యాంక్ యూ. నేను వచ్చిన పని అయిపోయింది, వస్తా. అయ్యా, వీడిని మనం లేపేద్దామా? రే తిరుపతి, మనం ఎప్పుడు ఏ పని చేసినా మన చేతికి మట్టి అంటకుండా చేయటం వేరా మన పద్ధతి. కిరాయికి మంట చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సీక్రెట్ గా నప్పు చెప్పండి, మట్టిలో కలిపేస్తారు, మన పేర వదిలిపోద్ది. అమ్మా కంక. అవును, నేను ఈ పెట్లో ఉన్నానంటే వాడు నాయనో ఈరబాబు గారు దెబ్బేస్తాడండు. అయ్యా రౌడీ గారు, మీరు చంపాల్సింది నన్ను కాదు. ఎవరి రౌడీ గారు, నా మాట రండి బాబు, నా మాట రండయ్యా బాబు. అది కాదయ్యా, నా మాట రండయ్యా. ఓరు నాయనో, నేను ఈరబాబుని కాదండయ్యా బాబు. అప్పలకొండని ఎవడై, నేను ఈరబాబుని కాదంటే ఎండ్రా దేవుడు. శబ్దాలు పడుతున్నాడు నాయన. అమ్మో, అయ్యో, కత్తులు నడుతున్నారేంట్రా? నువ్వు చెయ్యేసుకోరా. ఏంటన్నా ఎప్పుడు మర్డర్ చేసినా చెయ్యేనా? ఈసారి కాలేసుకుంటానా? నేను పేకేసుకుంటా. నేను సగానికి నరికేసుకుంటాను. ఏంట్రా నరికేసుకోవడానికి, వేసేసుకోవడానికి? నేను ఏమైనా ఏట పోతులు అనుకున్నానంటారా? మీ చేతులు ఇరిగిపోను రే. ఏమండి రౌడీలు గారు, నా మాట రండి, మీకు దండం పెడతానండి, నాకు భయం వేస్తుందండి. భయమేస్తే కళ్ళు మూసుకొని నేతుడేమని మొక్క. అమ్మా కంక, అమ్మా కంక, అమ్మా కంక. ఒరే అప్పలకొండ, నేను ఇంకా బతికే ఉన్నానా? చూడు, నన్ను చంపడానికి
విదేశీ గారడి వాడిని తీసుకొస్తావా? వాడికి విదేశీ విద్యలొస్తే నాకు స్వదేశీ విద్యలొచ్చు. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను అడ్డంగా నరికేయగలను. కానీ నేను నిర్దోషిని నిరూపించుకోవడానికి సాక్ష్యం చెప్పాలి కదా. అందుకే ఇవాటికి క్షమించి నిన్ను వదిలేస్తున్నాను. పో. ఇవాళే పాపకి ఆపరేషన్ చేస్తాను. 7వ తేదీ కట్లు విప్పుతాను. ఏమ్మా, నీకు డబ్బెక్కడిది? మీ దుష్టమావయ్యకి తెలియకుండా నీ డబ్బే తీసుకొచ్చాను. నాకు ఆపరేషన్ వద్దు. ఏమ్మా, మళ్ళీ నిన్ను జైల్లో పెడతారేమో. పిచ్చి తల్లి, అదా నీ భయం? ఈసారి వాళ్ళకి దొరకనుగా. వస్తానమ్మా. నువ్వు వెళ్తే ఆపరేషన్ చేయించుకోను. తప్పమ్మా, అలా అనకూడదు. నాకు చిన్న పనుంది, అది చూసుకుని వచ్చేస్తాను. అంకుల్ నా కళ్ళొచ్చాక నిన్నే చూడాలి. వస్తావుగా? తప్పకుండా వస్తాను. అంకుల్ ప్రామిస్. ప్రామిస్. డాక్టర్ గారు, ఏమ్మా? మీకు కళ్ళు తెప్పించడం వచ్చా? వచ్చు. పోగొట్టడం కూడా వచ్చా? ఎందుకమ్మా? మా అంకుల్ రాకపోతే నా కళ్ళొద్దు, పోగొడతానని ప్రామిస్ చెయ్యండి. అలాగేనమ్మా, ప్రామిస్. మిస్టర్ వీరబాబు, ఆపరేషన్ సక్సెస్ కావాలంటే పాప కోఆపరేషన్ చాలా అవసరం. పాపది చాలా సున్నితమైన మనస్సు. ఏ కారణం చేతనైనా కట్లు విప్పే సమయానికి నువ్వు రాకపోతే పాప చాలా అప్సెట్ అవుతుంది. అప్సెట్ అయితే పాప శాశ్వతంగా గుడ్డిదైపోయే ప్రమాదం ఉంది. నోను, నేను తప్పకుండా వస్తాను డాక్టర్. 7వ తేదీ 10 గంటలకు కట్లు విప్పుతాను. ఆ టైంకి నువ్వు రావాలి. అలాగే. అట్టగా అవును అంకుల్. ఈ ఈరబాబు గారు కంటికి కనిపించకుండా మాయలు చేసి మనల్ని ఆడిస్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్లని మనం ఎత్తుకొచ్చేసామనుకో, పాప కళ్ళు తెరిచేసరికి ఆడు కనపడి తీరాలి. కాబట్టి ఈరబాబు గారు సచ్చినట్టు అక్కడికి వస్తాడు, మన కంటపడతాడు, మనం ఆయన కాల్చి పారేస్తాం. రే తిరుపతి, ఆ పిల్లని డాక్టర్ని అర్జెంట్ గా కూడా ఉంచాడు. అలాగేనండి. అయ్య బాబోయ్, అసలు ఈ గొడవంతా ఎందుకండి? పాపం లేపెత్తే ఓ పని అయిపోద్ది. తిరుపతిలో నీ జుట్టు కాదురా, హోల్సేల్ గా నీ హెడ్ ఇచ్చేసి ఉండాల్సింది, వదిలిపోయింది. నానా, నీ ఐడియా ప్రకారం చేసేమనుకో, ఆ ఈరబాబు గారు మన ఇరిసేసుకుని ఇగురుండుకు తినేస్తాడు. అందుకే ముందు ఆని లేపేసి కోడి పిల్ల మెడల్సుకు తిన్నట్టుగా తర్వాత ఈ పిల్లని ఇది చేయాలి. అంత ఇదైనా బుర్రలో పెట్టుకో. అలాగేనండి. టైం ఎంత అయింది? 9:55 అండి. నీ ముఖానికి ఇంగ్లీష్ ఒకటి. అమ్మో, రే మరో 5 నిమిషాల్లో ఆ ఈరబాబు గారు ఎంట్రీ అయిపోతాడు. బందోబస్తీ అంతా పకడ్బందీగా చేశారా? అయ్య బాబోయ్, చూశారు కదండి. లోపల కదా బయట సింహద్వారం వద్ద సింబల్ లాంటి మనుషులు పెట్టాలి. మంచి జమా చెట్టు లాంటి మనుషుల్ని పెట్టానండి. నీ మాట నేను నమ్మనరా, స్వయంగా చూసుకోవాల్సిందే. రండి. తిట్టమైన వాళ్ళని పెట్టానండి. చెల్లని తీసుకొచ్చా బిడ్రా. అయ్య బాబోయ్, వాళ్ళు మంచి పనోళ్ళండి. ఎర్రబాబుని చూస్తే చాలు కస నరికి పారేస్తారు. నన్ను చూస్తే కాలొకడు, చెయ్యొకడు, నడు ఒకడు ఎలక తీసేస్తారు. నిజం చెప్పరా, నువ్వు రివర్స్ డ్రామా ఆడతలేదు కదా? అబ్బే, నాకు లాంటి వాడే నాకు అప్పచెప్పాడండి ఈ ప్రొఫెషనల్ కిల్లర్స్ ని. నీ ఇంగ్లీష్ కాల్ ఒకటి నా ప్రాణం తీసేస్తుంది. అబ్బో, గంట కొట్టేసిందిరా. ఈరబాబు గారు ఎంట్రీ అయిపోతాడు. పదండి. రే ఈరబాబు, ఇయాలతో నీ చరిత్రకి సీలడిపోతురా. నెమ్మదిగా కళ్ళు తెరవమ్మా.
ఈరబాబు కూడా వచ్చాడా? అంకుల్ వచ్చాడు కాబట్టి నాకు కళ్ళు వచ్చాయి. ఏయ్! ఆ ఈరబాబు గడి ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. పాపం తీసుకెళ్ళకుండా మాత్రం వెళ్ళడం. ఏయ్! ఈరబాబు, నువ్వెక్కడున్నా ఎంటనే కనపడకపోయావో పాపం చంపేస్తా. రేయ్, అది చూస్తారేంట్రా? కలిసిపారండి. అంకుల్ అన్నా గారడన్నా నేను వచ్చేటా. అంకుల్ వీడి మా మమ్మీని డాడీని చంపింది. వాణ్ణి పడతావో పట్టు. చెప్పమ్మా, ఏం చేయమంటావో? చంపేమంటావా? వద్దు, చంపేస్తే వాడికి డాడీ ఉండడు కదా. పప్పి, చూసావా అప్పలకొండ? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావో గడ్డి తింటున్నావో తెలియదు గాని పాప కొన్నంత బుద్ధి కూడా నీకు లేదు. ఇస్సో! చూస్తారంట్రా? వాళ్ళిద్దరు లేచండి. ఏంట్రా అందరు కప్పలైపోయారంట్రా? ఓ రైలు మనుషులు చేస్తారు, కప్పలు చేస్తాయి. ఇట్లా ఓరి నీ అబ్బా, ఏం గారికి దెబ్బ. అన్నా 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 గారడన్నా మరి నా సంగతి ఏంటన్నా? ఉమ్, కళ్ళు మూసుకో, ఇదిగో కాసుకో. మాయలతో మనకెందుకన్నా? కప్పల వ్యాపారం పెట్టుకుందాం పదన్నా. పెళ్లి డాడీ ఓరి మీ దింపుల దగ్గర నా సొమ్ము తిని నా ఎంట పడుతున్నారంట్రా. విశ్వాసం బాసు, విశ్వాసం. ఆగు ఆగు బాసు, బాసు. ఈ విశ్వాసం పాడుగాను కాళ్ళు పీకిపోతున్నారా? బాసు. పరిగెత్తలేకపోతున్నాను. విశ్వాసం నిరూపించిన ఒక్క ఛాన్స్ బాసు. ఎక్కడ నిరూపించుకునే శాస్త్రం నాయను. ఈ విశ్వాసం కాదు కానీ ఇక నా బతుకంతా పిల్లి బతుకునేమరా బాబు. అయ్య బాబోయ్, నాలుగు ఉప్పు తిన్నందుకు నీ రుణం తీర్చిన ఒక్క ఛాన్స్. ఇక నేను పరిగెత్తలేదు నాయను. బాసు. మీద పడతారా ఏం పాడు? మీద పడి చేస్తారేంటో. బస్ ఇక్కడ, బస్ పైకెక్కావు బాసు. దిగు దిగను, దిగు బాసు. నేను దిగను, నేను దిగను, నేను దిగను. మియావ్ మియావ్. బాసు దిగు, దిగు బాసు. దిగను, మియావ్ మియావ్. బాసు. రే తిరుపతి, ఇది చాలా అన్యాయం రా. నా సొమ్ము తిని నన్ను పిక్కి తింటామంటరా? అమ్మ వద్దు, నడువులు విరిగిపోతాయి, నేను దూకను. ఇప్పుడు విరగవు చూడు. అమ్మో, అవతారం మారిపోయిందండి. కోతి డాడీ అరే, మన బాస్ కోతైపోయాడు. మీరు కూడా కోతులైపోయారంటరా? ఇప్పుడు చెప్తా మీ పని. అసలు లోకల్కి తేడా ఉండక్కర్లేదంట్రా. వదిలిపెట్టా. కోతి బతుకులో కూడా ఇంగ్లీష్ అవుతుంది. ఇంగ్లీష్ ఇప్పుడు మన చేతిలో ఏం లేదు బాస్. ఇంగ్లీష్ సారీ. అయ్యో రేణు, బాసు, నువ్వు ఒకరితో మనిషి అనుకోవడం అన్యాయం బాసు. అప్పుడు కూడా మనుషులు చేయమని బాసు. ఎవడో తిరిగి చావట్లేదు నాయన. కోచొచ్చాలా? అమ్మో ఓరు నాయను, ఇంకా నేను ఈ మాయలకి తట్టుకోలేను. ఏర బాబు, నేను కూడా పారిపోతా. ఒరే డాడీ రేయ్, మనల్ని పిలుస్తున్నారు, పదండి. నమస్తే బాస్. నమస్తే. ఈ గొర్రెని తీసుకెళ్లి శుభ్రంగా బిర్యానీ వండుకుని తినండి. పండి. మీరు నన్ను గుర్తుపట్టలేదండి. నేను గొర్రె రూపంలో ఉన్న అప్పలు కొననండి. దీనికి ఏండే కథం చేసి పట్టుకపోదాం. వద్దండి 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 బాబు. డాడీ బిర్యానీ, డాడీ బిర్యానీ. అమ్మ కంక, అమ్మ కంక, అమ్మ కంక, అమ్మ కంక, అమ్మ కంక, అమ్మ కంక. ఈడు గొర్రె కాదురా, మనకేసే. ఈడైనా బిర్యానీకి మస్తుకుంటాడు. ఏసాయి. నాయను, హీరోలు అయితే ఫైటింగ్ చేస్తారు. ఈ ఈరబాబు గారు ఏంటండి బాబు, చిత్రాలు చేసేస్తున్నాడు.